Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఏంటి లడ్డూ సింగ్ గారు ఇలా చేస్తున్నారు? తలుపైనా బాగా తెరిచుంచొచ్చు కదా, లోపలికి రావడానికి చాలా కష్టంగా ఉంది. అందరూ నెమ్మదిగా వెళ్ళండి, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఇక్కడ ఉండబట్టి చాలా కాస్ట్లీ డైమండ్లు, ఎవరు దొంగతనం చేయకూడదనే ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది. సార్, అందరినీ అలా చూడకండి సార్, పబ్లిక్ ఎంతో భయపడిపోతున్నారు. అందరూ ఇలాగే భయపడాలి, ఎందుకంటే భయపడకపోతే ఇక్కడ ఎవడైనా దొంగ రావచ్చు, దొంగిలించుకుపోవచ్చు. అర్థమైందా? ఎంతో అందంగా ఉంది కదా సార్ ఆ రాయి. వావ్, ఇలాంటి డైమండ్స్ ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడనే లేదు. ఒక్కొక్క డైమండ్ కి విలువ కోట్లల్లో ఉంటాయి. ఇది ప్రైస్లెస్. నేను ఎలా వస్తాను, ఎప్పుడు వస్తాననే విషయం ఎవ్వరికీ తెలీదు, కానీ వచ్చిన పని పూర్తి చేస్తాను. వెళ్ళు నా చిన్న కన్నా, వెళ్ళు. నేను చెప్పిన పని చేసుకుంటా. ఓకే ఓకే ఓకే, అందరూ బయలుదేరండి, టైం అయిపోయింది. రేపు చూసుకోవచ్చులే, బాయ్. చూసావా శివ, ఈ లేజర్ బీమ్స్ ఉన్నంత వరకు ఎవడు ఏం చెయ్యలేడు. చూసుకున్నావా కానిస్టేబుల్, దీన్నే చెప్తారు టైట్ సెక్యూరిటీ అని. ఎప్పటి ఏం చెయ్యలేడు. లడ్డు సింగ్ సార్, లోపలేదో అయిందనుకుంటా, త్వరగా రండి. త్వరగా త్వరగా రా. ఏమైందో ఏంటో ఏం అర్థం కావట్లేదే. అలాగే సార్. లాక్ చేశాను. సార్, 3 డైమండ్స్ లో ఎవరో ఒక డైమండ్ దొంగలించారు సార్. పోయిందా? త్వరగా పట్టుకోవాలి దొంగని, వదిలిపెట్టకూడదు. లడ్డు సింగ్ సార్, కాస్త ఓపిక పట్టండి. మనం ఇప్పుడే బయటికి వెళ్ళాం, అంత చిన్న గ్యాప్ లో డైమండ్ ని దొంగలించారా? అంటే ఆ దొంగ ఇప్పుడే బయటికి వెళ్ళుండాలి. అంతేకాదు, తను ఎక్కువ దూరం కూడా వెళ్ళుండే అవకాశం లేదు. నేను బయటికి వెళ్ళి వెతుకుతాను, మీరు లోపల వెతకండి.
నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానన్న విషయం ఎవరికి తెలీదు, కానీ చెయ్యాల్సిన పని చేసుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ ట్రాఫిక్ ఏమీ అంత ఎక్కువగా లేదు, మిగతా బండ్లు కూడా స్లోగానే వెళ్తున్నాయి. కానీ ఆ బైక్ మాత్రం ఎందుకు ఫాస్ట్గా వెళ్తున్నారు? ఫాలో చేసి చూద్దాం. ఈ పిల్లుడు ఎలాగ సైకిల్లో ఎదుర్కొంటూ వస్తున్నాడు? ఖచ్చితంగా ఈ అబ్బాయి నన్నే ఫాలో చేస్తున్నాడు. పిల్లాడు, నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? నేను ఒక దొంగని వెతుకుతున్నాను. మీరు కొంచెం స్పీడ్గా వెళ్ళటం చూశాను, కాబట్టి నాకు మీ మీద డౌట్ వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని ఫాలో చేశాను. మీరు ఆగారు కదా, నా డౌట్ ని క్లియర్ చేసుకుందాం అనుకున్నాను. నన్ను చూస్తే నీకు దొంగలా అనిపిస్తోందా? మర్యాదగా వెళ్ళిపో. ఏదో చిన్న పిల్లాడని చూస్తున్నాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మర్యాదగా డైమండ్ ని తిరిగిచ్చేయండి అంకుల్, లేదంటే నేనే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగా? నా నుంచి డైమండ్ ని ఎవరూ తీసుకువెళ్ళలేరు. కుదిరితే నాతో ఒక పట్టుబట్టు. చాలా సేపటి నుంచి మనం దీన్ని చూస్తూనే ఉన్నాం, కానీ ఇంతవరకు ఎవరి మీద మనకు అనుమానం రాలేదేంటి? ఈ కెమెరాలోనే ఫాల్ట్ ఉందనుకుంటాను. శివ, ఏమంటావు? ఒక నిమిషం లడ్డు సింగ్ సార్, రికార్డింగ్ ని కొంచెం పాజ్ చేస్తారా? ఎగ్జిబిషన్ క్లోజింగ్ టైం వచ్చేసింది. కరెక్ట్ గా ఇదే సమయంలో ఒక పెద్ద బర్డ్ హాల్ లోపలికి వచ్చింది. హా, అది మాత్రం కాదు, అలారం సౌండ్ వచ్చిందని మనం అందరం లోపలికి వచ్చాం కదా, అదే సమయంలో ఈ పెద్ద బర్డ్ హాల్ నుంచి బయటికి వెళ్ళడం నేను చూశాను. నాకెందుకో ఈ బర్డ్ కి దొంగతనానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఐ, హహ, నా ఏరియాలో బర్డ్ దొంగతనం చేసిందా? నా ఏరియాలో నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని బర్డ్లని ఎలా పట్టుకుంటానో చూడు. హహ, ఐ. ఒక్క డైమండ్ వచ్చేసింది, ఇంకా 2 మిగులున్నాయి. అది కూడా త్వరగా వచ్చేస్తుంది. తర్వాత లోకంలోనే నేనే చాలా డబ్బున్నవాణ్ణి అవుతాను. నాకు ఉన్న డౌట్ ఏంటంటే, లోపలికి వేరే ఎవరూ వెళ్ళినట్టు లేదు, కానీ ఒక బర్డ్ దొంగతనం చేయదు. లోపలికి వచ్చి బయటికి వెళ్ళడానికి వేరే మార్గమే లేదు, మెయిన్ డోర్ మాత్రమే ఉంది. దొంగ ఎలా లోపలికి వచ్చాడు, ఎలా బయటికి వెళ్ళాడు? ఒకవేళ ఆ బర్డ్ నార్మల్ బర్డ్ కాకపోయి ఉండొచ్చు కదా. అరే అదేమీ కుదరదు. మా గ్రామంలో చాలా మంది పక్షులకి ట్రైనింగ్ ఇచ్చారు. ఒకవేళ అలాగే ట్రైనింగ్ ఇచ్చి డైమండ్ ని దొంగిలించుండొచ్చు. నాతో ఒక వ్యక్తి గొడవ పడ్డాడని మీకు చెప్పాను కదా, ఒకవేళ ఆ వ్యక్తి అను ఈ పక్షి కలిసి ఒక టీమ్ గా ఈ దొంగతనం చేశారా? ఎస్. థ్యాంక్ యూ ఆది, నువ్వు తెలుసో తెలియకో నాకు ఒక క్లూ ఇచ్చావు. ఈ బర్డ్ ని తప్పకుండా ఎవరో ఒకళ్ళు ట్రైన్ చేశారు. ఆ ట్రైన్ చేసిన వ్యక్తి లోపలికి రాకుండా ఈ బర్డ్ ని పంపించారు. ఇప్పుడు మనం చేయాల్సిన మూవ్ ఎగ్జిబిషన్ లో ఉన్న 2 డైమండ్లని జాగ్రత్తగా చూసుకోవడమే. ఎవరికి తెలుసు, ఆ దొంగ మిగతా 2 డైమండ్లని కూడా దొంగిలిస్తాడేమో. అటు చూడండి, మళ్ళీ అదే పక్షి వేగంగా లోపలికి వెళ్తోంది.
కానీ ఆ వ్యక్తి ఎక్కడా? తప్పకుండా ఇక్కడెక్కడో దాక్కొని ఉంటాడు. శివ, నేను లాక్ చేసేసాను. లోపల ఎవ్వరు లేరు. నువ్వు అసలు చూస్తున్నావా లేదా? ఆ పక్షి మళ్ళీ లోపలికి వెళ్ళింది. మీరు అక్కడే ఉండండి, తప్పకుండా ఇప్పుడు అలా మోగుతుంది. లేదు 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 లేదు, నేను దీన్ని ఒప్పుకోను. నేను ఉన్నంత వరకు ఇక్కడ దొంగని నేను వదిలిపెట్టను. అదిగో చూసారా, నేను చెప్పినట్టుగానే ఆ పక్షి వెంటనే బయటికి వచ్చింది. దొంగతనం చేసింది ఆ పక్షి. నేను వెళ్ళి ఫాలో చేస్తాను, మీరు లడ్డు సింగ్ గారితో వచ్చేయండి. ఓ, ఈ పిల్లాడు మళ్ళీ వచ్చేసాడు. ఆడుకున్న వయసులో ఆడుకోకుండా తను ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు? ఇప్పుడు నా బర్డ్ ని నేను చాలా దూరంగా ఎగరనివ్వాలి. దేవా, ఈ బర్డ్ నన్ను జంగిల్ సైడ్ కి తీసుకువెళ్తోంది. శివా, నువ్వు దిగులు పడకు, మేము కూడా వచ్చేసాం. ఏ కానిస్టేబుల్, కానిస్టేబుల్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావురా? నన్ను కిందికి దింపండి. ఈ పిల్లాడి వల్ల నా ప్లాన్ మొత్తం పనికి రాకుండా పోతుంది. నేనే ఏదైనా చేసి తీరాలి. సారీ లడ్డు సింగ్ సార్, ఆ బర్డ్ ని పట్టుకోలేకపోయాను. సారీ, ఈ సారీని నేను అసలు ఏం చేసుకోగలను? రెండో డైమండ్ దొంగతనం పోయింది. తప్పకుండా నన్ను నా ఉద్యోగం నుంచి పీకేస్తారా? లడ్డు సింగ్ సార్, డోంట్ వరీ, మీ ఉద్యోగానికి ఎలాంటి హాని జరగదు. ఆయన ఎప్పుడైతే ఆ బర్డ్ ని కిందకి దింపారో నేను అప్పుడే నా రోబోటిక్ బీని ఆ పక్షి మీద అతికించేశాను. ఇప్పుడు మన బీ దాని మీద ఉన్నందువల్ల మనం ఆ బర్డ్ ని ట్రాక్ చేయగలం. థ్యాంక్ యూ శివ. వెళ్దాం, త్వరగా వెళ్ళి ఆ బాస్ ఎవడో పట్టుకుందాం. వచ్చేసింది నా ఇంకొక డైమండ్. ఇంకా ఉన్నది 3వ డైమండ్ మాత్రమే. ఈ మూడింటిని అమ్మితే లోకంలోనే నేనే చాలా డబ్బున్న వాడిని అవుతాను. ఏ ఈ పిల్లాడిని అసలు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు. గమ్ము పెట్టి ఎతికించినట్లాగే ఎందుకు నా వెనకాలే పడుతున్నాడు?
ఏంటయ్యా కానిస్టేబుల్, ఈ పక్షులు ఎగురుతూ గుడ్లు వేస్తున్నాయి. ఆ, సార్ ఏంటయ్యా ఇది చూడటానికి పాములాగా ఉంది. సార్, నువ్వే పెట్టుకో, నాకు వద్దు. మీరే ఉంచుకోండి. నాకు వద్దు సార్, వద్దు. మీ దగ్గర నాకు వద్దు, ఉంచండి. నువ్వే నాకు పెట్టుకో. వద్దు సార్, వద్దు, వద్దు, సార్, నువ్వే వద్దు పెట్టుకో. సార్, ఉంచుకో. సార్ ఆ. ఎలా ఉంది సార్ ఆ గుడ్డు? ఓ నో, ఇది నిజమైన పక్షి కాదు, ఇది కూడా రోబోటిక్ బర్డే. రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నారు. గైస్, బాంబ్ నుంచి తప్పించుకోండి. వెళ్ళు కన్నా వెళ్ళు, నీ ప్రాణాల్ని కాపాడుకో. నన్ను తరుముకుంటూ వచ్చావు కదా, నేనిప్పుడు నిన్ను తరుముతాను. నా పక్షులు నిన్ను తరుముతాయి. నాకివి బాగా నచ్చాయి. వెళ్ళు పిల్లడా, వెళ్ళు, భయంతో వెళ్ళు. ఏంటిది? నా బర్డ్స్ కంతా ఏమైంది? ఎందుకేం కనిపించడం లేదు? బండి నుంచి కిందకి వెళ్ళు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏమైంది అంకుల్? మీ పక్షుల టెక్నిక్ గాల్లో కలిసిపోయింది అనుకుంటాను. ఎవరికి తెలియదు అనుకున్నారు కదా. ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో నాకు బాగా తెలుసు. చెప్పనా? జైల్. అరే, నువ్వు నన్ను ఎంత కొడతావు? నీకు అసలు ఏం అనిపించడం లేదా? వయసులో పెద్దవాళ్ళని పట్టుకుని ఇలా కొట్టచ్చా? చాలు చాలు చాలు, ఆపు, ఎడవకో. ఎడవడం ఆపు అన్నాను. ఇక్కడే ఏడు చేస్తే ఇక నువ్వు జైలుకి వెళ్ళి ఎడవాలిగా. చాలా ఎడవాలి. రారా, జైలుకి వెళ్దాం. సరేనా? ఇప్పుడు ఎడవకూడదు. ఇక్కడుంది దొంగలింపబడిన వజ్రం. థ్యాంక్ యూ రేవా. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వెరీ మచ్. మచ్ మచ్ మచ్. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.